మన నాయకుడు శ్రీ పీకేఆర్ గారి కూతురు శ్రీమతి సత్య జయదేవ్ మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు. అమ్మ సత్య, అందరికీ నమస్కారం. సూటిగా విషయానికి వచ్చేస్తాను. నాన్నగారు పోయాక కొంతమంది ఇక్కడ పార్టీని లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే నా భర్త పీకేఆర్ అల్లుడు పార్టీకి ఎంతో సర్వీస్ చేసిన జైని జేజే పార్టీ ప్రెసిడెంట్గా నేను ప్రపోజ్ చేస్తున్నాను. మీ అందరి మేడం, ఇది పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్. కమిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. ఏమయ్యా నాయుడు, అదేంటి అది రెడ్డి, నువ్వు అనేదేంటి? పీకేఆర్ గారి కూతురుకి ఇక్కడ మాట్లాడే హక్కు లేదంటావు, అంతేనా? పీకేఆర్ కూతురుగా ఆవిడకి పార్టీలో తగ్గ గౌరవం ఉంది, కానీ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆ మాట చెప్పడానికి నువ్వాడవయ్యా? ఏంటి నోర్లేస్తా ఉందేంటి? మా బ్రహ్మ రాడనా? ఏంది బ్రహ్మ రావాలని జాస్తి మాట్లాడుతూ ఉంటావా? ఇక్కడ ఎవరైనా సరే నమ్మ పీకేఆర్ సార్ కూతురు సత్య మేడం తర్వాతనే. అవును, సత్య మేడం తర్వాత. అందరూ కూర్చోండి. ఇక్కడ ఏం చెయ్యాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మా బ్రహ్మ ఇక్కడికి రావాలి. అంతవరకు ఆగండి. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పాలనుకున్నది చెప్తాను. ఎవరి కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వెయిట్ చెయ్యాలి. బ్రహ్మన్న, మీరు ప్రెసిడెంట్ అయితే పార్టీ అంతా ప్రక్షాళన అయిపోతుంది. అది ప్రచారం మాత్రమే. ప్రెసిడెంట్ అయ్యేది నేను కాదు, సత్యప్రియ. ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలంటే హోదా కావాలి, ఒక పదవి కావాలంటే అర్హత ఉండాలి. ఎవరో ఏదో చెబితే అది చెల్లదు. అంతమందిలో ఆడపిల్లని అన్ని మాటలు ఎలా అనగలం బ్రహ్మన్న? అసలే సత్య నీ మీద ద్వేషంతో ఉంది. ఇప్పుడు ఇలా చేస్తే ఆ ద్వేషం మరింత ఎక్కువైపోతుంది కదా బ్రహ్మ. పెరగనివ్వండి. ఆ ద్వేషాన్నే నా ఆయుధంగా మార్చుకుంటాను. సత్యని బయటికి తీసుకొస్తాను. వారసత్వం అంటే పదవి కాదు, బాధ్యత. నిప్పుల కొలువులో కాలితేనే ముడి బంగారం ఆభరణం అవుతుంది. గొంగళి పురుగులా నలుగురిలో అవమానపడ్డాకే అది సీతకోక చిలుకలా మారి ఎగరగలుగుతుంది. తప్పదు. రేపు సత్యకు ఇది యాసిడ్ టెస్ట్. సత్య పీకేఆర్ గారు కూతురు, ఆ హోదా చాలు తనకి. పీకేఆర్ కూతురంటే వాళ్ళ ఇంట్లో గొప్ప, మాకు కాదు. మీ మీద అంత ఇష్టం ఉంటే మిమ్మల్ని ఆవిడ నెత్తి మీద పెట్టుకోమనండి. మా నెత్తి మీద పెట్టి రుద్దొద్దు. నేనిక్కడ నిలబడ్డానికి, మాట్లాడడానికి నా అర్హత ఏంటి అని కొందరు అనుమానపడుతున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, ఇది సంజాయిషి కాదు, నా సమాధానం. మా నాన్న పీకేఆర్ ఈ పార్టీని నడిపించడానికి, రాష్ట్రాన్ని పాలించడానికి ఆయన లైఫ్ అంతా మీతోనే ఉన్నారు. మీరందరూ బాగున్నారు. కానీ నేనేం పోగొట్టుకున్నానో తెలుసా? నా బాల్యం, మై బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. అమ్మ లేని 7 ఏళ్ల చిన్నపిల్ల, అప్పుడే పుట్టిన ఇంకో పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకొని రాత్రి పగలు నాన్న ఇంటికొస్తాడని ఎదురు చూసిన కొన్ని వందల రోజుల బాధ. అది నా అర్హత కాదా? మన పార్టీ, మన జనం భగవద్గీతలా భావించే గొంతు లేని వాళ్ళ గళం అనే పుస్తకాన్ని మా నాన్న నాకు చెప్తూ ఉంటే ప్రతి అక్షరము రాసింది నేను. ఆ
అందులో ప్రతి ఆలోచన ఆయన రక్తం మరిగి పుట్టిందైతే నేను ఆయన రక్తాన్ని. అది నా అర్హత కాదా? డైరెక్ట్గా నేనెప్పుడు పార్టీలో లేకపోవచ్చు, కానీ పార్టీ నాలో చిన్నప్పటి నుంచి ఉంది. మీరే నా కుటుంబం, ఇదే నా ఇల్లు. నా ఫ్యామిలీతో నేను మాట్లాడడానికి నాకు అర్హత కావాలా? చెప్పండి. మేడం, మీ అర్హతల గురించి మాకేం అభ్యంతరం లేదు. జై గారు మీ భర్తనే అర్హత తప్ప ఇంత పెద్ద పార్టీకి ప్రెసిడెంట్ అయ్యే అర్హత ఏముందో చెప్పండి. ఆల్ రైట్, ఇక్కడంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. పీకేఆర్ ఫ్యామిలీని పార్టీకి దూరంగా ఉంచాలని కుట్ర జరుగుతుంది. మీ అందరూ అనుకున్నట్టు అర్హత నాకు లేదనుకుంటే పీకేఆర్ వారసురాలైన సత్యకి అర్హత ఉంది కదా. ఐ నో వాట్ ఐమ్ డూయింగ్ సత్య. జన జాగృతి పార్టీ నూతన అధ్యక్ష పదవికి సత్య పేరుని నేను ప్రకటిస్తున్నాను. ఆపే ధైర్యం కానీ అడ్డుకునే దమ్ము కానీ ఎవరికైనా ఉంటే మోస్ట్ వెల్కమ్. జన జాగృతి పార్టీ నూతన అధ్యక్షురాలు శ్రీమతి సత్యప్రియ గారికి నా అభినందనలు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా తను ఈ పరీక్షలో నెగ్గుతుందన్న నమ్మకం నాకుంది. కారణం తను పీకేఆర్ రక్తం. సత్యప్రియ గారి నాయకత్వం, సత్యప్రియ గారి నాయకత్వం, సత్యప్రియ గారి నాయకత్వం, సత్యప్రియ గారి నాయకత్వం. వచ్చని మీటింగ్కి తీసుకొచ్చి భలే స్ట్రోక్ ఇచ్చావు జై. నువ్వు వేసిన స్కెచ్కి బ్రహ్మలాంటోడే మూసుకుని పోయాడు. ఆ 40 మంది ఎమ్మెల్యేలని కూడా మన వైపు లాగేసావంటే నీకు గుడి కట్టించేస్తానయ్యా. కొంచెం వెయిట్ చేయండి వరం గారు, అసలు విషయం రేపు చూస్తారు. వెళ్ళక తప్పదంటున్నావు. ఎక్కడికైనా వెళ్తావమ్మా? ఇప్పటి వరకు మీరు నాకు చేసిన సాయం చాలా ఎక్కువ అన్నయ్య. ఇక నేను మీ మీద ఆధారపడలేను. వెళ్తాను. చూడమ్మా, ఈ ఆశ్రమం మనలాంటి అనాథలకు రక్షణాలయం. బయట ప్రపంచంలో ఇమడలేకే కదా మనందరూ ఇక్కడికి చేరుకున్నాం. మళ్ళీ అక్కడికే వెళ్తానంటున్నావు. ఎలా నెక్కుకురాగలవు? వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఇంకా ఆపకన్నయ్య. సరే, నీ ఇష్టం. ఇది ఉంచమ్మా. కాదనుకో, తీసుకో. జాగ్రత్తమ్మా. తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దింపేసి రండి. అట్టాగేనే. చూడమ్మా, నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నీకంటూ ఓ పుట్టిల్లుంది. అలాగే ఈ అన్నయ్య ఉన్నాడు, మర్చిపోకు. మీరెన్నైనా చెప్పండి, ఆ దేవుడి లాంటి మనిషిని మోసం చేయడం తప్పండి. ఇది మోసం కాదే, నేను నీతో కలిసి ఉండాలనే ఆశ. లాస్ట్ మంత్ నీ క్రెడిట్ కార్డ్ నుంచి అన్నెసెసరీ ట్రాన్సాక్షన్స్ ఏంటి? అంత అవసరమే వచ్చింది నీకు? అక్క ప్లీజ్ గివ్ మీ అ బ్రేక్. అసలే హెడేక్ గా ఉంది. సత్య, మళ్ళీ స్టార్ట్ చేశారా?
వద్దు వద్దు అని చెప్పినా మీరు ఇచ్చారు కదా క్రెడిట్ కార్డ్. లాస్ట్ మంత్ 3.5 lakhs క్యాష్ విత్డ్రా చేసింది. ఎందుకని అడిగితే నోరు మీద పెట్టలేదు. ఒక్కటిస్తే సత్య స్టాప్. జాన్వి చిన్నపిల్లేం కాదు. యు నో దట్. నేను కాదు, మీరే దాన్ని చిన్నపిల్లలా చూస్తూ బాగా చనిపిస్తున్నారు. ఐ నో. నువ్వు వెళ్ళి ఎన్ఎన్టీవీ న్యూస్ చూడు. వాట్? దిస్ సంథింగ్ ఇంపార్టెంట్ అండ్ యుల్ ఫీల్ బెటర్. డోంట్ సపోర్ట్ హర్ జయ్. దీని బాల్కం చూస్తుంటే సంథింగ్ ఈజ్ రాంగ్. You go. I'll handle her. Go. లోకల్ డ్రగ్స్ వాడుతున్నావా? కావాలంటే నన్ను అడగమన్నానుగా. టెంప్టింగ్ గానే ఉన్నావు, కానీ నీకంటే ఇంపార్టెంట్ విషయం నాకు బయట ఇంకోటి ఉంది. సే నో టు లోకల్ డ్రగ్స్. చెప్పండి.